ఈయన డికే శివకుమార్ తమ్ముడు, దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుమార్, వీళ్ళిద్దరు కూడా ఈ దేశాన్ని ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విభజించాలని చెప్పి కోరుకోవడము ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. టెర్రరిస్టుల వాదనలకు వీళ్ళ వాదన తేడా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు అవలంబించాలి. మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే రీతితోని పాలించినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా. ఇవాళ కశ్మీర్లో టెర్రరిస్ట్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమంటున్నారు? కశ్మీర్ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళ తేడా అయింది. ఇలా పంజాబ్ను ప్రత్యేకంగా దేశంగా చేయాలని చెప్పి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. మరి వాళ్ళకి తేడా అయింది. వాళ్ళ 2012లో కూడా పేపర్ కూడా వచ్చింది. అది ఇదే రాజీవ్ గాంధీ గారు నేను భారతీయునిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అన్నాడు.